వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. హుస్నాబాద్ టౌన్ ఆలంగీర్ మసీద్ కమిటీ అధ్యక్షుడు వహాబ్ అన్వర్ శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సిద్దిపేట జిల్లాలో అదనపు కాజీ నియామక ప్రక్రియపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సిద్దిపేట డివిజన్ ఆర్డీఓ సదానందం విచారణ నివేదిక ఆధారంగా జిల్లా కలెక్టర్ కట్టా హైమావతి మైనార్టీ సంక్షేమ శాఖకు ఏకపక్ష నివేదిక పంపారని, సమాచార హక్కు చట్టం ఆర్టీఐ ద్వారా పొందిన వివరాల ప్రకారం ఆ నివేదికలో అనేక లోపాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. అదనపు కాజీగా నియమితులైన వ్యక్తి సమర్పించిన విద్యార్హతల ధృవపత్రాలపై కూడా అనుమానాలు ఉన్నాయని, 2008లో డిగ్రీ, 2009లో SCC, 2010లో PG సర్టిఫికేట్లు సమర్పించడం విద్యాక్రమంపై సందేహాలకు తావిస్తుందని పేర్కొన్నారు. అలాగే సంబంధిత వ్యక్తిపై క్రిమినల్ కేసులు, హైకోర్టులో కేసులు పెండింగ్ లో ఉన్నప్పటికీ ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వం అదనపు కాజీగా రాహుల్ అమీన్ ను హుస్నాబాద్ నియోజకవర్గానికి నియమించిందని విమర్శించారు. ఈ నియామకంపై వక్ఫ్ బోర్డుకు ఫిర్యాదు అందిందని, అనంతరం హైదరాబాద్ వక్ఫ్ బోర్డు సంబంధిత వ్యక్తికి అధికారిక పుస్తకాలు, బుక్లెట్లు జారీ చేయవచ్చా లేదా అనే అంశంపై తెలంగాణ ప్రభుత్వం మైనార్టీ సంక్షేమ శాఖను వివరణ కోరిందని తెలిపారు. ప్రభుత్వం నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను గౌరవప్రదమైన కాజీ పదవికి నియమించే ప్రయత్నం చేస్తుందని ఆరోపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సంబంధిత మంత్రి ముస్లింలలో గందరగోళం సృష్టిస్తున్నారా అని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ సమర్పించిన విచారణ నివేదికలో పారదర్శకత పాటించాలని, అదనపు కాజీ నియామకాన్ని వెంటనే రద్దు చేయాలని వహాబ్ అన్వర్ డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో హుస్నాబాద్ ప్రాంతానికి చెందిన పలువురు ముస్లింలు పాల్గొన్నారు. దాదాపు 3 సంవత్సరాల క్రితం సదర్ ఖాజీగా జహీరుద్దీన్ సాబ్ సిద్దిపేట డిస్టిక్లో నియమించడం జరిగింది. మరి వారిని నియమించిన తర్వాత మన హుస్నాబాద్ 3 మండలాలు అబ్దుల్ మన్నాన్ను నియమించడం జరిగింది. మరి తనను నియమించిన తర్వాత 1 సంవత్సరం తర్వాత హుస్నాబాద్ నుండి జహీర్ ఇమాంను, బీహార్కు చెందినటువంటి ఇమాంను తీసుకెళ్ళి మరి జామా మస్జిద్ కమిటీ వారు మరి మా మనిషిని కూడా ఇవ్వాలి అని తర్జన భర్జన వితండవాదం కూడా చేయడం జరిగింది. మరి మేము అక్కడ నియమించినటువంటి వ్యక్తిని అబ్దుల్ మన్నాన్ను పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మీ నియోజకవర్గం నుండి కేవలం ఒకే ఒక అప్లికేషన్ రావడం జరిగింది. మరి మేము వచ్చి ఆ అప్లికేషన్ చూసి ఆయనను నియమించడం జరిగింది. మరి మీరు ఎందుకు ఆనాడే అప్లికేషన్ పెట్టుకొని ఉంటుంది? సరే, ఇప్పుడు ఏం సమస్య ఏందో మీరు చెప్పండి అంటే వారు చెప్పడం జరిగింది. మరి నేను బీహార్కు చెందిన వ్యక్తిని, మరి నాకు కూడా కావాలంటే ఇది చాలా గౌరవప్రదమైనటువంటి బాధ్యత గల పోస్ట్ కనుక మరి ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులకు మేము ఇవ్వము, స్థానికంగా ఉండాలి, స్థానిక పరంగా ఉంటేనే ఇస్తామని చెప్పడం జరిగింది. అటు తర్వాత కొద్ది రోజుల తర్వాత సిద్దిపేటకు చెందినటువంటి కరీముద్దీన్ పటేల్ అని అడిషనల్ ఖాజీ కొరకు ప్రయత్నాలు చేశాడు. మరి వారు ఆర్డీఓ ఆఫీస్లో రిపోర్ట్ తయారు చేసిండు వాళ్ళకు అనుకూలంగా. అప్పుడు మేమందరం కూడా సదర్లందరం కూడా మస్జిద్ యొక్క సదర్ల అందరం కూడా ఆయనకు అనుకూలంగా జహీరుద్దీన్ గవర్నమెంట్ నియమించినటువంటి సదర్ ఖాజీకి అనుకూలంగా మేము పోయి ఆర్డీఓ దగ్గర మాట్లాడడం జరిగింది. డిప్టీ కలెక్టర్ కూడా ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది. మరి మేము అందరం కూడా మాట్లాడినప్పుడు వాళ్ళు మా యొక్క పిటిషన్ను మేమైతే కంప్లైంట్ ఇచ్చినామో దాని పరిగణలోకి తీసుకోకుండా ఆర్డీఓ గారు డైరెక్ట్ రిపోర్ట్ తయారు చేసి కలెక్టర్ పంపించడం జరిగింది. మరి ఆ రిపోర్ట్లో మేము ఆర్టీఏ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మేము తీసుకున్నటువంటి రిపోర్ట్లో ఆబ్జెక్షన్ కాలం ఉంటుంది, విడ్రా కాలం ఉంటుంది. అందులో ఆయనకు 40 మంది అనుకూలంగా ఉండే ఆయన ఇచ్చినటువంటి పిటిషన్లో, కరీముద్దీన్ ఇచ్చినటువంటి పిటిషన్లో. అందులో కొంతమంది విడ్రా చేసుకున్నారు. మరి విడ్రా చేసుకున్న పేర్లు రాకుండా కాలాన్ని ఎగరేసి మరి ఆయనకు అనుకూలంగా రిపోర్ట్ తయారు చేసి పంపిస్తే డిప్టీ కలెక్టర్ దగ్గరికి కూడా పోయి మాట్లాడితే ఆ డిప్టీ కలెక్టర్ ఏం చేసిన గవర్నమెంట్ పంపించడం జరిగింది, అడిషనల్ కలెక్టర్. అయితే ఎప్పుడైతే అడిషనల్ కలెక్టర్ ఒక ముస్లిం, మరి సమస్యలు ఆయనకు తెలుసు. మరి ఒక జిల్లాకు ఒకే ఖాజీ ఉంటాడు కానీ మరి రెండో ఖాజీ ఉండడు, ఎక్కడ కూడా లేడు.
మరి ఆయనకు అనుకూలంగా ఆయనకు అంత సపోర్ట్గా మాట్లాడిందంటే మరి దాని అంతర్యం ఏందో అది ప్రజలు తెలుసుకోవాలి. కానీ ఒక జిల్లాకు ఇద్దరు ఉన్నట్టయితే చాలా గొడవలు అవుతాయి. మళ్ళా నాయబ్ ఖాజీలను నియమిస్తారు. మళ్ళీ అది పట్టణాలలో గ్రామాలలో మళ్ళీ గొడవలు అవుతాయి. ఇవన్నీ తెలుసుకొని పని చేయవలసిన అవసరం ఉండే. తెలుసుకోకుండా వన్ సైడ్ రిపోర్ట్ తయారు చేసి పంపించడం జరిగింది. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.